ప్యాన్ వేడెక్కిన తర్వాత దీంట్లోకి మనం ఆయిల్ పోసుకుని రొయ్యలన్నీ కూడా మనం ఇందులో వేసేసుకుందాం. మనం ఇందులోకి ఒక చిన్న స్పూన్ పసుపు, అదేవిధంగా ఒక్క స్పూను మనం సాల్ట్ వేసుకుని వీటిని హాఫ్ బాయిల్ అవనిద్దాం. బాయిల్ అయిపోయింది, మనం అనుకున్న హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని దించేసుకుని పొయ్యి పైన మనం వేరే ప్యాన్ పెట్టుకుని దీంట్లోకి కూరకు సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఇందులోకి పచ్చిమిర్చిని వేసేసుకుందాం. ఈ పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం ఉల్లిపాయ పేస్ట్ని వేసుకుందాం. అదేవిధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని ఇది మనకి దోరగా మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం కరివేపాకును వేసుకుందాం. ఇప్పుడు మనం మీడియం సైజ్ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను, క్యాప్సికమ్ని వేసేసుకుని ఈ పచ్చి వాసన పోయేంత వరకు మనం వీటిని బాగా వేపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ఆల్రెడీ హాఫ్ బాయిల్ చేసుకున్న రొయ్యలన్నీ కూడా వేసేసుకుందాం. ఇప్పుడు ఇందాక మనం బాయిల్ చేసుకున్న వాటర్ని మాత్రం వేసుకుని నేను ఒక 4 యాలకులు, అదేవిధంగా 4 లవంగాలు, ఒక 3 చిన్న దాల్చిన చెక్క ముక్కలు, అదేవిధంగా 2 స్పూన్లు ధనియాల పొడి, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూను మిరియాల పొడి, 2 స్పూన్లు కారం వేసుకుని మిక్సీ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఒక 8 వెల్లుల్లి రేకలు వేసుకుని పేస్ట్ చేసుకుందాం. దీంట్లో కొంచెం వాటర్ పోసుకుని మనం పేస్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ పేస్ట్ని మనం ఈ కర్రీలోకి వేసేసుకుందాం. ఇప్పుడు కూరకి సరిపడా కొంచెం సాల్ట్ మీరు పేస్ట్ చూసుకుని వేసుకోండి. ఒక 2 స్పూన్లు కారం కూడా వేసుకుందాం. దీన్ని మూత పెట్టేసేసి 10 నిమిషాలు బాయిల్ అవనిద్దాం. ఈ బాయిల్ అయిన కర్రీలోకి మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకుందాం. వేడివేడిగా ఒక బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. థ్యాంక్ యూ.